ఇవాళ మరొక మహానుభావుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినటువంటి పాట నాకు స్వరభిక్ష పెట్టినటువంటి మా గురుదేవులు కోదండపాణి గారు స్వరపరిచి సుఖ దుఃఖాలు చిత్రంలో నేను పాడినటువంటి పాటతోటి వాళ్ళ కార్యక్రమానికి సంగీతపరంగా శ్రీకారం చుట్టడానికి ప్రయత్నిస్తున్నాను. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. నేనైతే ఆకు కొమ్మ, తానైతే వెన్నెల వెల్ల. నేనైతే ఆకు కొమ్మ, తానైతే వెన్నెల వెల్ల. పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. కోవెల్లో వెలిగే దీపం దేవి మా తల్లి, కోవెల్లో తిరిగే పాటల గువ్వ మా చెల్లి. గువ్వంటే గువ్వ కాదు, గొరవంక గాని, వంకంటే వంక కాదు, నెలవంక గాని. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. గోరింక పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళిపోతే, గోరింక పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళిపోతే, గూడంతా గుబులైపోదా, గుండెల్లో దిగులైపోదా. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. ధన్యవాదాలు. ఈ మా కుటుంబం కూడా అలాంటిదే. నిజం చెప్పాలంటే ఈ పాటకి పాడుతా తీగ కుటుంబానికి చాలా అనుబంధం ఉంది. ఇది మేడ కాదు, గూడు కాదు, పదిలంగా సంగీతపరంగా సాహిత్యపరంగా అల్లుకున్న ఒక చక్కటి గుబురైన పొదరిల్లు. ఒక్కొక్క సిరీస్ జరుగుతున్నప్పుడు అందులోకి యాత్రికుల్లాగా, సంబంధీకుల్లాగా, బంధువుల్లాగా ఈ పిల్లలందరూ వస్తూ ఉంటారు. మళ్ళీ ఒక సిరీస్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంటారు. గూడు వెళ్ళ మేము అలాగే ఉంటాం అన్నమాట. పక్షులు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. అప్పుడు గుబులుగానే ఉంటుంది. మళ్ళీ కొత్త పక్షులు వచ్చినప్పుడు కాస్త సంతోషంగా ఉంటుంది. ఈ వలస రావడం పోవడం అనేది ఎన్నాళ్ళు సాగుతుందో ఆ భగవంతుడికి తెలియాలి, ఆ సరస్వతికి తెలియాలి. కానీ ఈ గూడు ఇంత గుబురుగా ఉండడానికి కారణం రామోజీరావు గారు, ఈనాడు. అయితే వాటిని పదిలంగా కాపు కాస్తున్నది మీరు కూడా అని చెప్పక తప్పదు.